మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కొడుకును కాపాడేందుకు తల్లి, ఆమెను కాపాడేందుకు మరో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. యూరియా బస్తాలు కడుగుతున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. నలుగురు మృతితో దాబా గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. నీటిలో కొట్టుకుపోతున్న కొడుకును కాపాడుకునేందుకు తల్లి, తల్లిని కాపాడేందుకు మరో ఇద్దరు కూతుళ్లు, ఇలా మొత్తం నలుగురు ప్రమాదవశాత్తు ఒకేసారి మృతి చెందారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని దాబా గ్రామానికి చెందిన మొహరే నిర్మల, కొడుకు మొహరే గణేష్, కూతుళ్లు వాడే మహేశ్వరి, అదే శశికళ దుర్మరణం చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గ్రామ శివారులోని చిక్కివాగు నీటి కుంటలో యూరియా బస్తాలు కడుగుతూ ఉండగా ఓ ఖాళీ బస్తా నీటిలో కొట్టుకుపోతుంది. ఆ బస్తాను తెచ్చుకునేందుకు మొహరే గణేష్ నీటి గుంటలోకి దిగగా నీటి లోతు ప్రవాహం అధికంగా ఉంది. దాన్ని ఆ పిల్లగాడు గమనించలేదు. అది గమనించిన తల్లి మొహరే నిర్మల కాపాడేందుకు కూడా ఆమె కూడా నీటిలోకి దిగింది. ఆమె వెంట కూతుర్లు ఎవరైతే ఉన్నారో శశికళ, మహేశ్వరి కూడా, వాళ్ళిద్దరు కూడా సడన్గా నీటిలో దిగారు. దిగగానే వాళ్ళు కూడా గల్లంతైపోయారు. ఒడ్డున ఉన్న మరో అమ్మాయి గమనించి పరుగున వెళ్లి గ్రామస్తులకు సమాచారం ఇవ్వగా కూడా వారిని వెలికితీసే ప్రయత్నం అయితే చేశారు. ఆ విజువల్ కూడా మనం చూడొచ్చు. ఆ గుంట ఎంత లోతుగా ఉంది కూడా ఆ తల్లి గమనించుకోలేకపోయింది. అలాగే ఆ పిల్లగాడు కూడా గమనించలేదు. యూరియా బస్తాలు ఏవైతే ఉన్నాయో అవి కడగడానికి ఆమె అయితే ఆ గుంటలోకి దిగింది. ఇదే నేపథ్యంలో పిల్లలు కూడా సరదాగా ఆడుకోవడానికి దిగారు. దిగిన నేపథ్యంలోనే ఆ లోతు గమనించుకోలేదు. ఆ లోతు గమనించని సందర్భంగానే ఈరోజు 4 మరణాలు ఒకే కుటుంబంలో సంభవించాయని చెప్పుకోవచ్చు. అక్కడ కూడా అంతా ఆ గ్రామం అంతా విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. ఒకరిని కాపాడబోయి కొడుకుని కాపాడుకోవాల్సిన తల్లి కూడా కాపాడబోతూ కూడా తను కూడా నీటిలో మునిగిపోయింది. వాళ్ళని కాపాడటానికి మరో ఇద్దరు కూతుళ్ళు కూడా వెంటనే కిందకి దిగడం జరిగింది. ఇదే నేపథ్యంలోనే వాళ్ళు ఆ లోతు తెలియక ఒక్కసారి ఆ నలుగురు కూడా ఆ గుంటలో మునిగిపోయిన సిచ్యువేషన్స్ అక్కడ కనిపిస్తున్నాయి. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. విచారణకు సంబంధించి పోలీసులు ఏమంటున్నారు ఒకసారి. ఈ వాంకిడి మండల్ దాబా విలేజ్కి సంబంధించిన చిక్లిబాగు మడుగులో ఈ నిర్మలాబాయ్ అనే ఒక యువతి పత్తి పంటకు యూరియా కొట్టిన తర్వాత వాటిని కడుక్కోవడం కోసం ఆ మడుగు దగ్గరికి వచ్చింది. ఆమెతో పాటు ఆమె కొడుకును వాళ్ళ బంధువుల పిల్లలు ఇద్దరు, మొత్తం 4 ఇక్కడికి వచ్చింది. ఈమె అక్కడ కడుగుతుంటే ఆ పిల్లలు కూడా నీళ్ళల్లో ఆడుకోవడానికి ఇట్లా దిగారు. దిగేసరికి అది మడుగు కొంచెం లోతుగా ఉండడం వల్ల ఆ పిల్లలు అందులో పడిపోయారు. పడిపోతే వాళ్ళని కాపాడడానికి ఈమె వెళ్ళి ఆ లోతైన మడుగులో పడి ఈమె కూడా ఈత రాకుండా ఈమె కూడా చనిపోవడం జరిగింది. ఒక తల్లి 3 పిల్లలు చనిపోయారు.